ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగ మండిపోతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అవసరం ఉంటేనే రోడ్లపైకి రావాలంటున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్న జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాణుడు భగగా మండుతున్నాడు. దీంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోనే 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్లపై రావాలంటే కూడా జంకుతున్నారు. గత నెల రోజుల నుంచి చూస్తే కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. రికార్డు స్థాయిలో కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత వారం రోజుల నుంచి చూస్తే 45 నుంచి 46 డిగ్రీల వరకు కూడా రికార్డు స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వేసవి కాలంలో 45 నుంచి 40 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. సో గత సంవత్సరం కూడా ఎట్లా ఉండే ఉష్ణోగ్రతలు? అయితే మన సీజన్లో ఈ రోజు వరకు మన నిజామాబాద్లో 44.7 డిగ్రీస్ రికార్డ్ అయింది. ఈ 3 డేస్ నుంచి అబోవ్ 44 డిగ్రీస్ రికార్డ్ అవుతుంది. అయితే మన కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీస్ వరకు చేరుకుంది. అయితే మనకి ఏంటంటే సీజన్ మార్చ్ నుంచి మే 31 కాబట్టి టెంపరేచర్లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఈ ఐసోలేటెడ్ ప్లేస్లో రెయిన్ఫాల్ పట్ల ఒక 2-3 డిగ్రీస్ సెంటిగ్రేడ్ తగ్గవచ్చు. మనకి గతంలో చూసినట్లయితే ఆరెంజ్ అలర్ట్ ఉండి ఇప్పుడు రెడ్ అలర్ట్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? మన ఉత్తర తెలంగాణ రీజన్లో ఆదిలాబాద్, నిజామాబాద్ ఇవన్నీ కూడా మనకు ఈ ప్లేసెస్లో మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే విదర్భ నుంచి వచ్చే గాదులతోని, పొడి గాదులతో మన టెంపరేచర్లో పెరుగుదల ఉంటుంది. కాబట్టి దీనికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ఈ ఫస్ట్ వరకు మాత్రం టెంపరేచర్ 44 వరకు ఉంటుంది. 40-44 మన రేంజ్లో ఉంటుంది. మరియు మెయిన్గా ఏంటంటే ఏమైనా హార్డ్ వర్క్ చేసేటోళ్ళు తొందరగా పని ముగించుకొని 11 లోపల తర్వాత 4 తర్వాత చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు పెద్దలు కొంచెం జాగ్రత్తగా హైడ్రేట్గా ఉండడం మెయిన్. అయితే ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసినట్టు కనుక 46 డిగ్రీల వరకు నమోదవుతా ఉంది. అయితే ఈ ఏప్రిల్ నెల ముగిసింది, మే నెలలో కూడా ఉష్ణోగ్రతలు ఎలా ఉండనుంటాయి? అయితే మన సీజన్ 31 వరకు అంటే మాన్సూన్స్ మనకు ఎప్పుడు ప్రతి ఇయర్ జూన్ సెకండ్ వీక్లో మనకు వస్తుంటాయి మన ఉత్తర తెలంగాణలో. అప్పటి వరకు అంటే లాస్ట్ వీక్ ఆఫ్ మే మనకు టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో 42 నుంచి 46 మధ్యలో కూడా రికార్డ్ ఉంటుంది ఆ రేంజ్. అయితే గత సంవత్సరం చూసినట్టయితే ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదైన రికార్డులు ఉన్నాయి? అయితే మనకు రికార్డ్ ఇంతవరకు ఉంది 47.3 2005లోది. అది ఇంతవరకు మనకి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అయితే 46 వరకే రికార్డ్ అయింది. 47.3 మాత్రం నిజామాబాద్ టౌన్ ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ అది. ఇది పరిస్థితి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ.